సూర్యాపేట మండలంలోని కాసరాబాద్ గ్రామానికి చెందిన దుండిగల రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. సూర్యాపేట మండలంలోని కాసరాబాద్ గ్రామానికి చెందిన దుండిగల రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.